అందరికీ నమస్కారం. అవుట్సోర్స్ ఎంప్లాయీకి ఇంతవరకు 5 months నుంచి జీతాలు రావడం లేదు. ఎందుకు వాళ్ళకి జీతాలు ఇవ్వడం లేదు గవర్నమెంట్? వాళ్ళు ఏం తప్పు చేసిర్రు? దేనికి వాళ్ళకి జీతాలు ఇవ్వకపోతే ఎలా గడుస్తుంది వాళ్ళకు? చాలా జీతాలతోటి జీవితాలను గడుపుతూ ఉన్నారు వాళ్ళు. పిల్లల స్కూల్ ఫీజులు ఏం కడతారు? వాళ్ళ తిండి ఏమవుతుంది? వాళ్ళ కుటుంబ పోషణ ఎలా గడుస్తుంది? వాళ్ళ బస్ కిరాయిలు ఏంటి? వాళ్ళ ఈఎంఐలు ఏంటి? అవన్నీ అర్థం చేసుకోవట్లేదా గవర్నమెంట్? వాళ్ళు కష్టం చేసిన పైసలు అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు మీ ఆస్తులు అడుగుతారు, మీ జాగీర్లు అడుగుతారు, మిమ్మల్ని అప్పు అడుగుతలేరు. ఎంతసేపు మీ తాతల ఆస్తులు అడుగుతలేరు. వాళ్ళు ఎంతసేపు మేము కష్టం శ్రమించిన పైసా మా ఖాతాలో వేయండి అని వేడుకుంటూ ఉన్నారు. అయినా కూడా గవర్నమెంట్కి నిమ్మకు నీరెత్తినట్టు 5 నెలల సందంటే ఇప్పటికీ ఆరుగురు ఎంప్లాయీస్ ఆత్మబలిదానం చేసుకున్నారు. దీనికంతా కారణం ఎవరు? గవర్నమెంట్ కదా. ఎందుకు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కదా? వాళ్ళు కష్టం చేయట్లేదా? గవర్నమెంట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఈ విధానాన్ని ఎందుకు పెట్టారు? టెండర్ సిస్టమ్ విధానాన్ని ఎందుకు పెట్టారు? వాళ్ళ జీవితాలను మొత్తం శ్రమ దోపిడీ చేయడం లేదా? శనివారం లేదు, ఆదివారం లేదు, రాత్రి లేదు, పగలేదు. వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు వెళ్ళి వాళ్ళ పని, వాళ్ళ డ్యూటీకి వాళ్ళ న్యాయం చేస్తూ ఉన్నారు. అయినా కూడా గవర్నమెంట్ ఇంత చింతాకంత చీమ కొట్టినట్టు లేదు. ఎప్పుడు రిలీజ్ చేస్తారు జీతాలు? వాళ్ళ పూట గడవక తన శ్రమని నమ్ముకొని ఆ జీవితాన్ని తారం చేస్తూ ఉన్నారు, రక్తం తాగుతూ ఉన్నారు. అయినా గవర్నమెంట్ ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది? ఎందుకు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీకి జీతాలు ఏ గుట్టాలకు ఎలా గడుస్తాయి? ఎలా బ్రతుకుతారు? వాళ్ళ పిల్లల స్కూల్ ఫీజులు ఎలా కట్టుకుంటారు? రూమ్ రెంట్ ఎలా కడతారు? మా కిరాణా సామాన్ ఏంది? ఆ పరిస్థితి ఏంది? అగమ్య గోచరంగా ఉంది. ఇప్పటికీ 6 ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారు. వెంబటే ఎవరైతే ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారో గవర్నమెంట్ వెంబటే వాళ్ళ కుటుంబాలకు ఉద్యోగం ఇచ్చి వాళ్ళకు ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. అదేవిధంగా వాళ్ళకు టెండర్ సిస్టమ్ విధానాన్ని రద్దు చేసి వాళ్ళకు వెంబటే డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లో జీతాలు వేయాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా వాళ్ళకు 10% ఇంక్రిమెంట్ పెంచాలి. అదేవిధంగా వాళ్ళకు పిఎఫ్ ప్రకటించాలి. జీతాలను ఇంకా 25,000 వాళ్ళకి ఏం సరిపోవడం లేదు. అదేవిధంగా వాళ్ళకు 35,000 చేయాలని కోరుతా ఉన్నాము. ఎందుకంటే ఇవాళ అందరి ఖర్చులు పెరిగిపోయినాయి. వాళ్ళకు వేరే సోర్సెస్ లేదు. జీతాలు తప్ప వాళ్ళకి ఇంకా వేరే మార్గం లేదు. వేరే బిజినెస్ లేవు. వాళ్ళకి ఇది ఒక్కటే నష్టం. తన శ్రమని నమ్ముకొని జీవిస్తూ ఉన్నారు. అందుకనే నేను గవర్నమెంట్ కోరుతా ఉన్నాను, వెంటనే వాళ్ళకి జీతాలు రిలీజ్ చేయగలని కోరుతా ఉన్నాను. మీడియా కూడా ఏం పట్టించుకోవటం లేదు. మీడియా మిత్రులకు నేను దయచేసి కోరుతా ఉన్నాను. ఎందుకంటే మీ ద్వారా తెలిసిన గవర్నమెంట్కి తెలుస్తుంది. వాళ్ళ బాధలు అర్థం చేసుకోండి దయచేసి మీడియా మిత్రులారా. నేను కోరేది మిమ్మల్ని ఒక్కటే, ఏదో రాజకీయ నాయకులను చూపించడం కాదు, వీళ్ళ బాధను కూడా అర్థం చేసుకొని వాళ్ళని న్యాయం చేకూర్చండి. ఏదైనా మేము మీడియా ద్వారానే జనాలకు వెళ్ళాలి. మీరు ఇంకా నేను కోరుతా ఉన్నాను. ఇంకొకటి, మేము భారతీయ కిసాన్ పార్టీ తరఫున చెప్తా ఉన్నాను. ఒకటి చెప్పదలుచుకున్నాను. మీడియా ఇప్పటికీ అవుట్సోర్సింగ్ జీతాలు రాలేదు. ఇంతవరకు ఇప్పుడు కూడా కోరుతా ఉన్నాను. ఏంటంటే భారతీయ కిసాన్ పార్టీ తరఫున జీతాలు రాకపోతే మాత్రం ఉద్యమాన్ని ఉధృతం చేసి గవర్నమెంట్ని జీతాలు వచ్చే వరకు మేము పోరాడుతూనే ఉంటాం. మా మద్దతు మేము పూర్తిగా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీకి ప్రకటిస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ.